శివుడు అర్జునుడితో ఘోర యుద్ధం చేశాడని మీకు తెలుసా? మహాభారత యుద్ధం సమీపిస్తుంది. కౌరవులను ఎదుర్కొనేందుకు అర్జునుడికి దివ్య అస్త్రాలు అవసరమయ్యాయి. అస్త్రాలు కావాలని అర్జునుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడే ఓ భయంకరమైన అడవి పంది తపస్సులో ఉన్న అర్జునుడికి భంగం కలిగిస్తుంది. అర్జునుడు కోపంతో ఆ పందిపై బాణం సంధిస్తాడు. అదే క్షణంలో మరో బాణం వేగంగా వచ్చి పంది శరీరంలోకి దూసుకెళ్తుంది. మరో బాణం వేగంగా పందికి తగలడంతో అర్జునుడు ఆశ్చర్యపోతాడు. చూస్తే ఎదురుగా ఓ వేటగాడు తన భార్యతో కలిసి నిలబడి కనిపిస్తాడు. ఈ పందిని నేనే వేటాడాను అని వేటగాడు అనగా, లేదు లేదు నేనే ముందుగా బాణం వదిలాను అని అర్జునుడు కోపంగా అంటాడు. అలా ఆ వాదన ఘోర యుద్ధంగా మారుతుంది. బాణాలు విరిగిపోతాయి, ఖడ్గాలు పనికిరావు. చివరికి ఖాళీ చేతులతో యుద్ధానికి దిగుతారు. అలసిపోయిన అర్జునుడు శివలింగం వద్ద ప్రార్థన చేసి లింగంపై పూలు వేయగా అవే పూలు వేటగాడి శరీరంపై కనిపిస్తాయి. నేను పోరాడింది సాధారణ వేటగాడితో కాదు, సాక్షాత్తు శివుడితో అని గ్రహించిన అర్జునుడు శివుడి పాదాలపై పడతాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో అర్జునుడిని దీవించి అత్యంత శక్తివంతమైన పాశుపదాస్త్రం అనుగ్రహిస్తాడు. అదే అస్త్రం అర్జునుడికి మహాభారత యుద్ధంలో తిరుగులేని ఆయుధంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, శివయ్య ఆశీస్సుల కోసం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.